హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ ప్రణీత రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మామ్స్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో మాకైతే ఇక్కడ చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి అండ్ మీరందరూ అందరి ప్లేసుల్లో కూడా అలానే ఉండుంటుంది కదా చాలా వరకు కూడాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేద్దాం. సో ఈరోజు వీడియోలోని మా పాప పడుకున్నప్పుడు నేను ఏం చేస్తానా అన్నది ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో వాట్ ఐ డూ వన్ మై బేబీ స్లీప్స్ అన్నది ఈరోజు వీడియో అనమాట. సో ఇల్లు చూసారా ఎంత గందరగోళంగా ఉంటుందో? ఆబ్వియస్లీ ఇలానే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు, అంతేనా కాదా చెప్పండి? సో ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏంటి ఇంత మెస్సీగా ఉంది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఇలానే ఉందన్నమాట ఇల్లు అనేది. సో బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోండి బట్టలు, చాలా మెస్సీ ఉంది. కిచెన్ అయితే మరి ఇంకా అడగక్కర్లేదన్నమాట, అంత ఘోరంగా ఉంది. బయట వచ్చేసి ఫుల్ చాలా పెద్ద వర్షం పడుతుంది. చాలా పని ఉందన్నమాట. ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ అదంతా ఉంది. సో హ్యావ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. తను పడుకుంటే చేద్దామని వెయిటింగ్. ఇంకా కిచెన్ చెప్పాను కదా ఎంత మెస్ అంటే అంత మెస్ ఉంది. ఎప్పుడు ఇలానే ఉంచుకుంటాను అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నేను చాలా నీట్గా పెట్టుకుంటాను అనమాట. బట్ ఈరోజు అయితే ప్రస్తుతానికైతే ఇట్లుందనమాట. సో హ్యావ్ టు క్లీన్ అప్ ఆల్ దిస్. సో చూడండి ఎట్లా చూస్తుందో నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అని చెప్పి. సో తన దగ్గరే ఉండాలన్నమాట. సో ఇట్లా పక్కకి ఇట్లా వాష్రూమ్కి వెళ్ళినా కూడా అసలు ఒప్పుకోవట్లేదు పిల్ల. సో దాట్స్ ఇట్. ఇప్పుడు నేను పడుకుంటే కనుక మనం కొంచెం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. సో అందుకనే బ్లాగ్ అనేది నేను ఇట్లా స్టార్ట్ చేసిన అనమాట. సో తను పడుకుందనమాట. సో తను పడుకున్నాక నేను ఇంకా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి హాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో హాల్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో బొమ్మలు అవి ఇవి అన్నీ పడేసి అంత చిందరవందరగా ఉంది. సో అవన్నీ నేను ఎత్తుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో వన్స్ తను లేచాక మళ్ళీ మామూలే, బట్ ఆ టైంకైనా అది నీట్గా ఉండాలి కదా. అలా మళ్ళీ అలానే ఉంటుంది కదా అని చెప్పేసి మనం అలా వదిలేము కదా. సో నేనైతే కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గానే ఉంచుతాను. అది ఎన్నిసార్లైనా సర్దుకుంటాను, బట్ అది ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను నేను. సో అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో వన్స్ హాల్ అయిపోయినాక నేను ఇంకా కిచెన్కి వెళ్తాను. కిచెన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది చెప్పాలంటే. ఈరోజు పెద్ద వర్షం రావడం వల్ల మెయిడ్ కూడా రాలేదు. సో ఇంకా పాప చాలా అల్లరి చేసింది ఈరోజు. చాలా క్రాంకీగా ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా తనతోటే ఉండాల్సి వచ్చింది. సో అందుకు లంచ్ అయిపోయినాక నేను ఇంకా స్టవ్ అంతా కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను, బట్ ఈరోజు అవ్వలేదన్నమాట. పాప బాగా అల్లరి చేయడం వలన ఇంకా అది అలా ఉంచేసాను. సో ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేయాలి. చూడండి ఎంత మెస్సీగా ఉందో అసలు. హాయ్. సో ఇప్పుడైతే పాప పడుకుంది. సో హాల్ అయితే అంతా క్లీన్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు కిచెన్కి వచ్చాను అనమాట. మోస్ట్లీ ఇంకొక 1 అవర్లో తనే లేసిపోతుంది. సో 1 అవర్లో నేను కిచెన్ అంతా ఇప్పుడు ఫాస్ట్గా సర్దేసేయాలి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా సర్దేస్తాను, ఎందుకంటే ఎనీ టైం తను ఇంకా లెగిసిపోతుంది కదా. తను లేవకముందే ఇవన్నీ సర్దేసుకోవాలని చెప్పేసి ఇట్లా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. అసలు ఇప్పుడు ఇలా చూసుకుంటేనే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇంత ఘోరంగా ఉందా నా కిచెన్ అని చెప్పేసి. బట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా నేను పెట్టుకుంటానండి. బట్ చెప్పాను కదా చాలా అల్లరి చేస్తుంది అని చెప్పేసి. కానీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఎంత అల్లరి చేస్తుందో, అస్సలు చేయనివ్వట్లేదు పని. సో ప్లాట్ఫామ్ మీద ఉండే యుటెన్సిల్స్, గిన్నెలు అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. పడేయాల్సినవన్నీ పడేసి సర్దాల్సినవన్నీ సర్దేసి అట్లా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. సో మీరు అదంతా చూడండి. నేను ఇంకా వాయిస్ కట్టేసి మ్యూజిక్ పెడతాను. సో హ్యాపీగా మీరు కూడా చూసేసేయండి.
క్లీన్ చేసుకుంటాను. రోజు క్లీన్ చేస్తానండి. సో స్టవ్ క్లీన్ చేసినప్పుడే మీరు వెనకాల టైల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం కర్రీస్ గట్రా చేసినప్పుడు ఆయిల్ తుల్లడము, లేదంటే పోపు పెట్టినప్పుడు తుల్లడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో అది కూడా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇక ఆల్మోస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేస్తానండి. స్టవ్ ప్లాట్ఫామ్ ముందుకి ఇప్పటికీ చూసారు కదా డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి డిన్నర్కి పెట్టినవే ఉన్నాయి నెక్స్ట్, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బయట పని ఉందన్నమాట, బట్టల పని. సో అది చేయాలి. సో ఆల్మోస్ట్ అయితే క్లీన్ చేసేసాను, చూస్తున్నారు కదా. సో అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నైట్కి అనమాట. అండ్ కస్టర్డ్ యాపిల్స్ నిన్న మా హస్బెండ్ తెచ్చారు. నా వాయిస్ కొంచెం లోగా ఉండొచ్చేమో, బికాజ్ పాప పడుకుంది కదా. సో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా తను లెగిసిపోతుంది. సో అందుకని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి నేను ఇక్కడ కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను. సో ఈ వర్క్ అయితే కొద్దిగా కంప్లీట్ అయింది. కొంచెం బట్టలు ఉన్నాయి, ఆ పని చూద్దాం. సో ఓవరాల్గా అయితే ఇలా అనమాట. అండ్ ఇది వచ్చేసి వాటర్. పాప లేస్తే తనకి స్నానంకి రెడీగా పెట్టుకున్నాను. అండ్ నిన్న కస్టర్డ్ యాపిల్స్ తెచ్చారనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, అసలు చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. అంటే ఇవి చెట్టుకి కాసినవి, కొన్నవి కాదు, చెట్టుకి ప్యూర్ చెట్టుకి కాసినవి ఇచ్చారు. చాలా స్వీట్గా ఉన్నాయండి. అండ్ సైజ్ చూసారా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. సైజ్ మనం బయట కొనుక్కుంటే ఇంత సైజ్ అయితే అస్సలు దొరకవు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బయట ఆరేసిన క్లోత్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఆరిపోయాయి, సో అది తీసేస్తున్నాను అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను మీకు. సో అక్కడ ఫ్యాన్ తిరగడం వల్ల బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఏంటంటే బయట స్ట్రింగ్స్ పెట్టించాను అనమాట, తాడు పెట్టించాను. బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఫ్యాన్ ఉంటుంది. సో దట్ వర్షం పడినా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆరిపోతాయి కదా బట్టలు అని చెప్పేసి పెట్టించాను అనమాట. అదే చెప్తున్నాను నేను అక్కడ. అండ్ ఇవి రోజు వారి పాపవి ఉంటాయి కదా, ఫ్రాక్స్, తనకి రోజు వాడే క్లోత్స్ అవన్నీ కూడా స్నానం చేసినప్పుడు టవల్స్ అవన్నీ నేను రోజు వాష్ చేయిస్తాను అనమాట. సో అవే ఇవి. సో ఇవైతే ఫస్ట్ తీసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి మార్నింగ్ మిషన్లో వేసాను అనమాట. సో బాగానే ఎండ వచ్చింది మార్నింగ్, అందుకని చెప్పేసి నేను ఆరేసాను అనమాట పైన మేడ మీదకి వెళ్ళి. బట్ సడన్గా పెద్ద వర్షం వచ్చేసింది. సో ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చాను అనమాట అవన్నీ కూడాను. సో అవన్నీ కూడా బాగా పచ్చిగా ఉన్నాయి, తడిగా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు డ్రై చేస్తున్నాను అనమాట. అది తాళ్ళ మీదే వేసేస్తున్నాను. సో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో అదే చెప్పాను కదా, ఫ్యాన్ ఉండడం వల్ల బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ బయట వర్షం కూడా బాగా పడుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల నా వాయిస్ అనేది స్లోగా మాట్లాడాను. సో వినిపించట్లేదు మీకు, అందుకనే నేను ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బట్టలన్నీ ఇప్పుడు మనం ఆరేసిద్దాం. సో ఫైనల్లీ ఈ బట్టలు ఆరపెట్టడం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం పని అంటే, సో ఆ బట్టలు ఎండబెట్టడం అయిపోయింది. నెక్స్ట్ బయట తీసుకొచ్చిన బట్టలు తీసుకుని మడపెట్టాలి. సో ఇంతకుముందు బయట నుంచి బట్టలు తెచ్చాము కదా, సో అవన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో అదనమాట నెక్స్ట్ మన పని. సో ఇలా అన్ని వర్క్స్ని ఒకటొకటి మేనేజ్ చేసుకుంటూ వస్తానండి. తిని పడుకున్నప్పుడే నాకు అదంతా వీలవుతుంది. లేచినప్పుడు అస్సలు నాకు కుదరదు అనమాట, అస్సలు చేయనివ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని పడుకున్నాక ఫాస్ట్గా చెప్పాను కదా, నాకు ఒక 1 hour టైం ఉందని చెప్పేసి. సో ఆ 1 hour టైంలోనే నేను వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి నెమ్మదిగా కదులుతుంది అనమాట, ఇప్పుడు లేస్తుంది. హలో. సో ఫైనలీ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడే లేచిపోయింది అనమాట. సో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో తను పడుకొని లేచే లోపల జస్ట్ ఒక 45 minutes పడుకుంది అంతే. సో ఈ 45 minutes టైంలోనే నేను అన్నీ కూడా నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను.
ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా ఫైనల్ తిని స్నానం ఒక్కటే ఉంది. బట్ నేను చేయాల్సిన పనులు లైక్ బట్టలు మడత పెట్టుకోవడాలు, గిన్నెలు సర్దుకోవడాలు, స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడాలు, ఇల్లు అంతా సర్దుకోవడాలు. సో ఈ వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫైనలీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ అనమాట. సో తను పడుకున్నప్పుడు వాట్ ఐ డూ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ వెన్ షీ స్లీప్. సో ఫాస్ట్గా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే వన్స్ తను లేచాక నాకు వర్క్ చేసుకోవడానికి ఇంత టైం కూడా నాకు ఉండదు అనమాట. ఎందుకంటే తినతోటే ఉండాలి, ఇంకా తినతోటే ఉండాలి. సో వాష్రూమ్కి కూడా నేను వెళ్ళలేను అనమాట అట్లాగా. సో అదనమాట. సో అసలు ఇట్లా పక్క రూమ్కి వెళ్తే కూడా పెద్ద ఏడుస్తుంది. సో తనతో ఉంటే ఇంత కామ్గా సైలెంట్గా ఇంత పెద్ద అమ్మాయికురాల్లాగా ఉంటుంది, కానీ అస్సలు కాదు, పెద్ద అల్లరి పాప మా సాత్విక. అదనమాట. సో ఇంకా డిన్నర్ ఒకటి మేము చేయాలి అంటే తనకి స్నానం అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు కొంచెం ఆడుకుంటుంది, అప్పుడే స్నానం చేయను. లైక్ ఇప్పుడే లేచింది కాబట్టి 7 అయింది కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7 o'clock అయిందనమాట టైమ్. సో దీనికి 8:30, 9 ఆ టైంకి నేను స్నానం చేసేస్తే సో అప్పుడు పడుకుంటుంది అనమాట. సో అంతవరకు కొంచెం ఆడుకొని కొంచెం ఫీడ్ చేయడం అవన్నీ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు దీంతో నేను టైం స్పెండ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ అదనమాట. సో ఐ హోప్ ఇది మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పిల్లలతో అంత ఈజీ కాదు కదా ఏది కూడాను. సో అది కూడా సింగిల్గా ఉండి అన్నీ మేనేజ్ చేసుకోవడం అంటే రియలీ గ్రేట్ అనిపిస్తుంది నాకు. నేను అప్పుడప్పుడు నేను చేసుకోగలుగుతున్నాను, ఐఎమ్ గుడ్ అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.